టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పార్లేజ్ బిస్కెట్ కేక్. ఈ కేక్ ని మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా తయారు చేసుకునే ప్రాసెస్ ని చూద్దాము. ఇక్కడ నేను 2 పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్స్ ని తీసుకున్నాను. వాటినన్నిటినీ కూడా ఒక ప్లేట్ లో వేసుకోవాలి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ బిస్కెట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనకు తొందరగా మిక్సీ అవుతాయి కాబట్టి ఇలా అన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి, మనకు పిండి అనేది చాలా మెత్తగా అయింది కదా. ఈ విధంగా ఉండాలి పిండి అంతా కూడాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టి పిండి మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా ఉండలుగా ఉన్నట్లయితే పోతాయి కాబట్టి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు చివరగా 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీ దగ్గర కనుక వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ఒక గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండిని వేసుకొని డస్టింగ్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని గిన్నెలో వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. హెయిర్ బబుల్స్ ఎక్కడైనా ఉంటే పోతాయి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత మూత తీసి కేక్ టిన్ని దాంట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మూత పెట్టుకొని 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, మన కేక్ అనేది రెడీ అయింది కదా. ఒక టూత్ పిక్ని కానీ ఒక నైఫ్ని కానీ మధ్యలో గుచ్చి చూస్తే అది క్లీన్గా రావాలి. అప్పుడే మన కేక్ బేక్ అయినట్లు. ఇప్పుడు కేక్ టిన్ని బయటకు తీసుకోవాలి. ఇలా తీసి నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకోవాలి. ఇలాంతా కూడాను ఇలా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఈ కేక్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసి ఇలా వేసుకోవాలి. చూడండి, కేక్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. పైన కింద కూడా ఈక్వల్గా బేక్ అయింది కదా. మనం ఈ కేక్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే మీ సలహాలను సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.